మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెల్యే కాడికి వెళ్ళాం, ఎంపీ కాడికి వెళ్ళాం, ఆయన కాడికి వెళ్ళాం, కమిషనర్ గారి కాడికి దండం పెట్టాం, దస్కాలు పెట్టాం. అయినా కానీ మాకు ఏది జరగలేదు. మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, కావాలి 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 కావాలి. మాకున్న వ్యాపారాన్ని కూల్చేస్తారు. కనీసం 1000 మంది బతుకుతామండి. 1000 మంది కాపురాలు ఉంటాయి ఆ షాపుల మీద. నేను ఎట్లా బతకాలి? భర్తను కోల్పోయి ఉన్నాను, నాకు ఆధారం ఏంది? నమస్తే, ప్రస్తుతం మనం గుంటూరు నగరంపాలెం మస్తాన్ దర్గా బ్యాక్ సైడ్ ఉన్నామండి. ఆ ప్రాంతంలో ఇక్కడ పేదలకి నిరుపేదలకి నిలువ నీడలేని వారికి కూడా 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలకు కూడా ఎటువంటి వస్త్రాలైనా ఇక్కడ దొరుకుతాయి. ఏదైతే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ లో కడుపు నిండా ఫుడ్ దొరుకుతుందో అలానే ఇక్కడ 10 రూపాయలకి కూడా ఎటువంటి వస్త్రం అయినా దొరుకుతుంది. ఏదైతే వీళ్ళకి 50 సంవత్సరాల పైనుంచి వీళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి కాంప్లెక్స్ కూడా ఉంది, కానీ కొన్ని నెలల క్రితం దాన్ని తీసివేయడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళ బ్రతుకులు కాస్త అధ్వాన్నంగా ఉన్నాయి. చాలా దీన స్థితిలో వీళ్ళు కాలం తీస్తూ ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు తరాలు కూడా కాస్త ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఎటువంటి సహకారం అందుతుంది, ఈ బట్టలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు 4 షాపులు ఇమ్మన్నారండి. 4 షాపులు ఇమ్మంటే 4 ఇస్తే ఎట్లాగా మేము ఎంతమంది బతుకుతున్నాం మేమేమో అన్నాం. లేదు ఇవ్వాల్సిందని అన్నారు. అది కోర్టులో 11 సంవత్సరాలు కోర్టులో తేలింది. కోర్టులో తేలినాక ఇంకా కోర్టులో మేమే గెలిచామని చెప్పారు. చెప్పినాక తీసేయాల్సిందేనంటే మేము తీవంటే ఒక 200 మంది పోలీసులు ఏంటి, అంబులెన్స్ ఏంటి, ఫైర్ ఇంజిన్ ఏంటి, డాక్టర్ల కార్ ఏంటి అవన్నీ వచ్చినాయండి. వచ్చేసి చుట్టూ కమ్మేశారు. తెల్లారుజాము 4 నుంచే కమ్మేశారు. అటువైపున స్టాస్కుల వైపు, ఇటువైపు దర్గా వైపు, అటు ఆంజనేయ సంగుడి వైపు కమ్మేసేసి మమ్మల్ని అటు ఇటు కదలనివ్వకుండా తీసుకుంటాం. తీద్దురుగా నాగే ఇటు 4 కొట్లు కొట్టేశారు, ఇటు 4 ఇళ్ళు కొట్టేసినాక మీరు ఇంకా తెచ్చుకోండి మా బట్టలు అండి. 50,000, 60,000, ₹1,00,000 సరుకు కూడా ఉంటుంది అక్కడ మేము పెట్టుకునేవాళ్ళు. అట్టండి వాళ్ళు ఏం చేశారు, సగం సగం కొట్టేసినాక తీసేయాల్సిందని అన్నారు. తీసేయాల్సిందని ఇంకేం చేస్తాం, మూటలన్నీ జారనిచ్చుకోనండి 4 కొట్లు ఇచ్చేస్తామన్నాం. తీసినాక కూడా ఇంకా అయిపోయినాక ఇవ్వటం లేదన్నారు. ఇంకా మూటలు అట్టా జారేసుకుని కొన్ని తెచ్చుకున్నాం, కొన్ని తెచ్చుకోవాలి. మేము నష్టపోయాం. నష్టపరిహారం కూడా మాకు ఎవరు రూపాయి కూడా ఇవ్వలేదండి. మేము అట్లాగే ఉండిపోయి ఇంకా లాభాలను మాకు తిండి తిప్పులు దీని మీదే బతికేది. ఇంకా అందుకని ఇళ్ళ దగ్గర తల ఒక మంచం వేసుకొని పెట్టుకుంటున్నాం. అక్కడ ఉన్న కాంప్లెక్స్ లో ఎన్ని షాపులు ఉండేవి గతంలో? 68 షాపులు అండి, 18 ఇళ్ళు అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? 50 సంవత్సరాల నుంచి అండి. 50 సంవత్సరాలు అండి. మేము పుట్టినప్పటి నుంచి ఆ మార్కెట్ అక్కడే ఉంది. నేను పుట్టినప్పటి నుంచి నాకు 55 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 5 ఏళ్ల నుంచి. దానికి ఏంటి లీజు పూర్తయిందా లేదంటే ఏంటి? లీజు ఏం తీసుకోలేదండి. మామూలుగా చర్చి కొత్త కన్నవారి తోటలో వేసేవాళ్ళు మార్కెట్ కాడ వేసారు, ఈ చర్చి కాడ వేసారు, కొన్నాళ్ళు ఇక్కడ వేసారంట. ఇక్కడ వేసినాక అక్కడ వేసినప్పటి నుంచి నాకు గుర్తండి. అక్కడి నుంచి నేను 50 సంవత్సరాల నుంచి చూస్తున్నా మార్కెట్ను. ఇప్పుడు ఆడ దాదాపు చాలా షాపులు ఉన్నాయి, కాంప్లెక్స్ లా చేశారు. దానికి లెక్కపత్రం ఉందా అసలు? ఏంటి, ఎవరు పర్మిషన్ తీసుకుని అక్కడ పెట్టారు? ఎవరు పర్మిషన్ ఏం లేదండి. అప్పుడు వేసుకోమన్నారని పొన్ను కూడా కట్టారు. వెనకటి వాళ్ళు పొన్ను కూడా కట్టారు. కడతా పొన్ను ఆపేశారండి వీళ్ళు. ఆపేసేపటికి ఆ పొన్ను కాగితాలు అవన్నీ మాకు మా వచ్చినాక మా చేతికి వచ్చినాక పొన్ను కాగితాలు కట్టడం మానేసేవాడు. మేము పొన్ను కట్టట్లా. రిజిస్ట్రేషన్ కూడా అయిందండి. ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా చేశారు. అజార్ పరమేశ్వర గారు చేశారు, మరి జమలయ్య అని, సుండూరు పుల్లారావు అని, హరిబాబు అని చాలామంది ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా చేశారండి. అందరూ పోయారు. కథ మా ఆధీనంలోకి వచ్చేప్పటికి మార్కెట్ లేపేశారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ పరిస్థితి ఇక్కడ? తింటాకు కూడా జరగట్లేదండి. ఇది అమ్ముకుంటే తింటాం, ₹1 బోని ఇవ్వాలి, మాకు తింటాకు కూడా జరగదు. ఆ మార్కెట్ అని ఉంటే హోల్సేల్ వాళ్ళని వాళ్ళని ఇళ్ళని వస్తే 400-500 అమ్ముకొని ఇల్లు గడుపుకునేవాళ్ళం. ఇప్పుడు గుంటూరులో సండే మార్కెట్ లో పెడతారు, అక్కడ కూడా పెడతారు మీరు? సండే మార్కెట్ కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరండి. ఇప్పుడు తీసేసిన కాంచి 9 నెలల నుంచి ఇక్కడే పెట్టుకుంటున్నాం. అంతకుముందు మార్కెట్ ఒక్కొక్కరికి 5 షాపులు ఉన్నాయి. ఆ షాపులు నష్టపరిహారం కూడా ₹1 ఇవ్వలేదండి మాకు. చాలా పేదలకి బాగా ఉపయోగపడతాయి. దుస్తులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చెన్నై నుంచి తెస్తామండి. చెన్నై నుంచి తెస్తాం. మామూలుగా ఎంత రేట్ నుంచి ఎంత రేట్ వరకు ఉంటాయి? ₹10 కాంచి ₹100 వరకు ఉంటాయి. అందరికీ ఉంటాయి, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, వృద్ధులు, నెల పిల్లల కాంచి కూడా ఉంటాయి. చిన్న ఇక్కడ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ముసలి వాళ్ళకి, మొక్కలకి అందరికి ఉంటాయండి. తీసుకొచ్చి ఏమన్నా సరి చేసి అమ్ముతుంటారా? కుట్టడానికండి, సరి చేసి కుడతాం. బార్ ఎక్కువైతే ఇవి కుడతాం కట్ చేసి మేము. అంటే పాపం పేదలకి చాలా తక్కువ ధరలకి ఇక్కడ దొరుకుతున్నాయి.
అంటే ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తున్నారమ్మా? ఎక్కడి నుంచైనా వస్తారండి, వాళ్ళకి కావాల్సింది కుట్టించుకోవడం అన్ని ఊళ్ళ నుంచి. మీరు ఈ వస్త్రాలను ఎక్కడ తీసుకొస్తున్నారు? ఎక్కువ మద్రాసు నుంచి అడిగి వస్తాం. సో వాటిని సరిచేసి ఎవరెవరికి కావాలి ఏంటి అనేది ఇక్కడే కుట్టిస్తారు. ఇక్కడే కుట్టిస్తాం. ఒక్కొక్కరు బాగా దొరుకుతారు కదా, అలా తొడిగి తొట్టి కట్ చేసి. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? ఎప్పటి నుంచో ఉంటున్నాను. నాకు ఈ మధ్య 10 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం మేము, అంతే. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? 45 ఏళ్ళు ఇదే వ్యాపారం. ఓకే. ఇక్కడ పంచెలు కూడా అమ్ముతున్న. పంచెలు ఎంతమ్మా? పంచులు అమ్ముతాం 20 రూపాయలు, లింగి 10 రూపాయలు, చీర 20 రూపాయలు అట్లా అమ్ముతాం. అసలు ఇక్కడ హైయెస్ట్ ఇంతకంటే కాస్ట్ మించి ఏది ఉండదు అనేది ఎంత రేట్ ఉందమ్మా? అదే ఇంకొక 5 పెరుగుతుంది. ఇంకొంచెం బాగుంటే ఇంకొక 5 ఎక్కువ. 100-200 లోపు ఇంకంతకు మించి ఉండదు ఇక్కడ. మేము మద్రాసు నుంచి తెచ్చుకుంటాం, కొనుగోలు తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటాం. అది వరకు ఆ మార్కెట్లో అమ్మేవాళ్ళం. 60 సంవత్సరాల నుంచి ఉంటే మార్కెట్ తీసేశారు, కొట్టులు ఇవ్వలా, ఏమీ లేదు, రోడ్డుని పడేశారు మమ్మల్ని. మరి మేము ఏం చేయాలి? మేము ఇది అన్ని చేపి పంపించినా కూడా మా ఎవరు ఆలకించరా, మమ్మల్ని ఏంటని అడిగిన వాళ్ళు కూడా లేరు. అది అయింది మా పరిస్థితి. మరి ఏం న్యాయం చేస్తారో చేయండి, మీ ఇష్టం. నుంచి ఉంటున్నారు ఇక్కడ. అది వేసి కూడా మార్కెట్ వేసి కూడా 50 ఏళ్ళు అయ్యా. మేము పుట్ల అప్పుడు మా పెద్దలు వేశారు. మేము అవి కొనుక్కొని మేము వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం. మొగుళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, దీంట్లో మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఎట్లాగో బతుకుతున్నాం. మా పొట్టమే కొట్టారు, మేము రోడ్ల మీదకి వచ్చాం. ఇంటి ఎదురుగా పెట్టుకొని అమ్ముకుంటున్నాం అయ్యా. మాకు ఆధారం ఏమి లేదు. బట్టలే ఉన్నాయి, మీరు తిరగడానికి కూడా లేదు. ఆ బట్టలు అమ్ముకొని బతకాలి. మరి పిల్లల్ని చదివించుకోవాలి కదయ్యా. మాకు మళ్ళీ రోడ్లు పాలవ్వాలి కదా. పిల్లలు కూడా ఈ వ్యాపారంలో దిగితే మేము అలాగోలా మరి పిల్లల్ని బతికించుకోవడాగానే ఇటు పెట్టుకొని బతుకుతున్నాం. అసలు లేని వాళ్ళు కూడా ఇళ్లలో అంటులు తోముకుంటాకి వెళ్తున్నారు. అది మా పరిస్థితి రోడ్లు పాలైపోయిందయ్యా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఏమి చేయాల. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేసాం, మరి మాకేమీ జరగల. మరి ఏదన్నా న్యాయమన్నా చేయండి అయ్యా. మాకెవరు ఆధారం లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఏమైనా ఆధారం చేస్తాడని ఆయనకి ఓట్లు వేశారు మా పిల్లలంతా కలిసి. మరి మాకే ఆధారం లేదు, రోడ్లు పాలు చేశారు. మరి ఎవరు చేశారో ఏమో మాకైతే తెలియదయ్యా. మేము ఇట్లా వచ్చాం, మేము ఇట్లా రోడ్ల మీద వచ్చాం. మార్కెట్ పోయిందనే దిగులతో మంచాన బడి దిగులు పెట్టుకొని 13 రోజుల క్రితం చనిపోయిందండి. అలాంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారో దిగులు పెట్టుకొని. మాకు తల్లిదండ్రులు దూరాలు అయిపోయారండి. నేను గుండె ఆపరేషన్ చేసుకున్న ఆడ మనిషిని. నాకు బతుకుదేరు లేకుండా నాకున్న కొట్టుని ఇల్లుని కూల్చేశారు. వీటిలన్నింటికి మాకు మా న్యాయం ఎవరు చేస్తారండి? మేము ఎవరిని వెళ్ళి అడగాలి? పవన్ కళ్యాణ్ గారిని 3 సార్లు కలిసాం. మరి వెళ్ళిన కాగితాలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా లేదు, మాకైతే తెలియలా. సార్ గారు కూడా మమ్మల్ని చూసుకుంటూ వెళ్ళారు. కనీసం దిగి ఏంటమ్మా మీ బాధ అని మమ్మల్ని అడగలేకపోయారండి. అదే ఆ సార్ గారు ఆ రోజు దిగినట్టయితే మా బాధని ఆయనకు చెప్పుకునేవాళ్ళం. ఆయన ఏం చేసేవాడు? మధ్య వ్యక్తులందరూ మమ్మల్ని బూడుపుటాన్ని చేసుకొని మాకున్న వ్యాపారాన్ని కూల్చేశారు. కనీసం 1000 మందిని బతుకుతామండి. 1000 మంది కాపురాలు ఉంటాయి ఆ షాపుల మీద. మేమందరం చల్లా చదురైపోయాం. ఒక గూడి పక్షుల్లాగా ఉండేవాళ్ళవి మమ్మల్ని చల్లా చదురు చేసేస్తారు. నా లాంటిది ఆపరేషన్ చేయించుకొని నేను ఎట్లా బతకాలి? భర్తను కోల్పోయి ఉన్నాను. నాకు ఆధారం ఏంది? నా ఆధారాన్ని ఎవరు చూపిస్తారు? 10 నెలలు ఇప్పుడు పడేసి నా తల్లి కోల్పోయింది. నా తల్లిని కూడా నేను కోల్పోయా. ఇవన్నీ గవర్నమెంట్కి మీరు అందజేయాలని మీడియాన్ని మేము వేడుకుంటున్నాం. గత 60 సంవత్సరాలుగా ఇక్కడ సెకండ్ హ్యాండ్ క్లాత్ మార్కెట్ అనేది ఇక్కడ పుట్టింది స్థానికంగా. ఇది నవంబర్ 26వ తారీఖు ఏమైందంటే కొంత కోర్టు ద్వారాగా ఇక్కడ భూమి ఖాళీ చేయాలని చెప్పి మమ్మల్ని ఒక 15 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పెట్టడం ఎట్లా అంటే నవంబర్ 26వ తారీఖు పోలీస్ ఫోర్స్తో వచ్చి మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బందులు గురి చేసి ఇక్కడ ఉన్న 66 షాపులు, 18 ఇల్లు, ఒక 11 బడ్డీలు మొత్తం స్థానికంగా మొత్తం అన్నీ కూడా ఖాళీ చేపించి మాకు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకోకుండా మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు పాలు చేశారు. మేము గవర్నమెంట్కి కానీ ప్రతి ఒక్కరికి తెలియపరిచేది ఏందయ్యా అంటే మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమీ చేయకోకుండా మమ్మల్ని ఈ విధంగా తీసుకెళ్ళి మాకు ఎక్కడ ప్లేస్ అనేది చూపించుకోకుండా మాకు అన్యాయం చేశారు. మేము ఇప్పుడు దయచేసి మేము కోరుకునేది ఏమిటయ్యా అంటే మాకు స్థానికంగా ఎక్కడైనా మాకు షాపులు కట్టించి మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం. అలాగే ఇది ఎందుకు నిరుపయోగంగా ఉంచి మున్సిపాలిటీ ఎన్క్రోచ్మెంట్లో రోడ్డు అని చెప్పి మమ్మల్ని అన్యాయం చేశారు. ఇది కూడా ఒకసారి గవర్నమెంట్ వారు ఏ విధంగా అయినా సరే ఒకసారి మా యందు దయ ఉంచి సెకండ్ హ్యాండ్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఒకసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ను కూడా చూసి మాకు తగు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. మా గుంటూరు నగరంపాలెం పాత బట్టల వ్యాపారం చేసుకొని మేము గత 65 సంవత్సరాల నుంచి ఇది మాది 3వ తరం అండి. మా పిల్లలకు వస్తే 4వ తరం అవుతుంది. మేము ఈ బట్టల వ్యాపారం మీదే మేము జీవనం సాగిస్తాము. మాది 400-500 కుటుంబాలు, మేము దీని మీదే మాకు ఆధారు. కానీ మాకు కోర్టులో ఉంది, ఇది మీరు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయాలని చేయించారు. మాకు కోర్టు ద్వారా కానీ మాకు ఎవరి ద్వారా కానీ మాకు నోటీసులు అనేది మాకు రాలేదు మమ్మల్ని ఖాళీ చేయమని. కానీ మమ్మల్ని ఖాళీ చేయించేశారు నిర్దాక్షిణ్యంగా. తెల్లవారుజామున మాకు నిద్ర మంచాలు కూడా లేకుండా పోలీస్ ప్రొడక్షన్తో వచ్చి ఖాళీ చేయించారు సార్ మాకు. ఇప్పుడు గత 8 నెలల నుంచి కూడా మేము అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము, కానీ మాకు ఏది న్యాయం జరగలేదు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము. మా గవర్నమెంట్ మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. చానాళ్ళు అయింది, 3 తరాలు ఇది. అన్యాయంగా రోడ్డు మీద తీసేసి భర్తలు లేని వాళ్ళు ఉన్నాం, ముగ్గురు అందరూ పిల్ల జల్ల రోడ్డును బడి అఘోరెత్తున్నాం. కానీ ఇంతవరకు ఏది కూడా మాకు సాయం చేసిన వాళ్ళు, చేస్తామన్నోళ్ళు ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. ఎన్ని షాపులు తిరిగి ఎంతమంది కాడికి, ఎమ్మెల్యే కాడికి వెళ్ళాం, ఎంపీ కాడికి వెళ్ళాం, ఆయన కాడికి వెళ్ళాం, కమిషనర్ గారి కాడికి దండం పెట్టాం, దశకాలు పెట్టాం. అయినా కానీ మాకు ఏది జరగలేదు. దాని మూటలు కూడా తీసుకొని ఇలా మా సరుకు ఒక్కొక్కడికి 50,000, 30,000, 40,000 సరుకు కూడా ఆమంతనే రోడ్డుకు తున్నేసి అవతలు వెళ్ళిపోయి అసలు నిలవ లేకుండా వెళ్ళిపోయారనమాట. అర్ధాంశంగా వెళ్ళిపోయారు. కాబట్టి మాకు ఏదైనా కానీ మాకు ఉండటానికి ఏదైనా సాయం చేయండి దయచేసి. బతుకుదేరి మా బతికేదే ఇది, దీని మీద మాకు ఏది చేత కాదు. అదేమంటే కమిషనర్ గారు పని చూపిస్తామన్నాడు. ఏం పని చూపిస్తాడు? ఈ వయసులో మేమేం పని చేయగలుగుతాం? మా ఆయన చచ్చిపోయి 15 ఏళ్ళు, 15 ఏళ్ళకి దీని మీదే బతుకుతున్నాం. మా బతికేదే దీని మీద. మేము తెచ్చుకుంటే తినాలి, లేకపోతే రోడ్డును పట్టుతున్నాం. అందుకని దయచేసి మాకు ఏదైనా కానీ మీరు సాయం చేయండి సార్. ఎప్పటి నుంచి ఇక్కడ తీసుకెళ్తున్నారు సార్? నేను పుత్తూరు వైద్య డాక్టర్నండి. అంటే కేవలం ఈ బట్టల మీదే ఆధారపడి వైద్యం చేస్తాం అనమాట. ఫస్ట్ నుంచి నాకు 58 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి ఈ మార్కెట్లో దాదాపు ఒక 100 కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవిస్తున్నారండి. వాళ్ళకి జీవనోపాధి ఇదే. అసలు జీవనోపాధి దీని మీద ఆధారపడి బతుకుతున్న ఈ కుటుంబాలు అనమాట. మీరు పుత్తూరులో చేతులు కాలకేసే కట్లు కూడా ఈ వస్త్రాల నుంచి తీసుకెళ్తారు? వీళ్ళు మాకు గ్రేడింగ్ చేసి మంచి మా కుటుంబం లాగా ఉంటామండి మేము. అలాంటి వాళ్ళు మంచి చూసి గ్రేడింగ్ అంటే వీళ్ళు బ్రాహ్మణుల దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇస్తారనమాట. నేను అలాగా చిన్నప్పటి నుంచి అంటే ఇంకా ఆ రిలేషన్ ఎట్లా అర్థం చేసుకో అక్కయ్య అంటాం. ఎందుకంటే తల్లి పిల్లలాగా ఉంటాం అనమాట. అంత ఇక్కడ కనుక మీరు ఈ క్లాతులు దొరకకపోతే బయట కొనాలంటే పేదలకైతే అసలు ఇంకా ఎక్కువ రేట్లతో కాళ్ళు చేతులు కట్టాల్సి వస్తుంది. అవును సార్, అదే కదా సార్. నేను సర్వీస్ మోటో చేస్తాను. నేను సర్వీస్ మోటోలోనే ఎంత తక్కువ అంటే తక్కువ ఆల్ ఫ్రాక్చర్ అయినా కానీ నేను కేవలం ఒక 100 రూపాయలు మినిమం ఛార్జ్, 500, 400. అసలు మేము ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత డబ్బులు తీసుకుంటాం. అట్లా ఉంటుంది నా వైద్యం. వీళ్ళు ఆ రోజు నుంచి మార్కెట్ తీసిన కాడ నుంచి కూడా వాళ్ళకి జీవనోపాధి పోయిందని నాకే ఎంత కడుపు దొరికిపోయింది. కనీసం ఎవ్వరు కూడా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్స్ లేక బజార్న పడిపోయి ఎన్నో కుటుంబాలండి. దాదాపు అసలు భర్తలు చనిపోయిన భార్యలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు పట్టులు కొట్టి చాలా బాధపడి, నాకు నిజంగా చెప్పాలంటే నాకే సొంత మనుషులు బాధపడినట్టు బాధపడుతున్నాను నేను. సత్యం. ఇందులో ఫోన్ కూడా వచ్చింది. అసలు నిజంగా వాళ్ళ బాధలు అసలు ఎటు పోయి బతికేవాళ్ళు కాదండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా బాధపడుతున్నారు చాలా. వాళ్ళకి ఏదైనా మీరు కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఏదైనా హెల్ప్ చేయగలిగితే చాలా జీవితాలు నిలబడతాయండి. నిజంగా చెప్పాలంటే భర్త లేని భార్యలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారనమాట. అది అంతమించి నేను చెప్పేది అదొక్కటే విన్నపించుకునేది. గవర్నమెంట్కి కానీ ఇటు మీడియా తరపున కానీ ఎవరికైనా కానీ వాళ్ళకి హెల్ప్ చేయండి. అది మనకు కావాల్సింది. చూస్తున్నారు కదా, ఇక్కడ దాదాపు 50 సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ వీళ్ళు ఏదైతే మనకి నగరంపాలెం దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఇక్కడ మస్తాన్ దర్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు దాదాపు 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ కాంప్లెక్స్ లో ఈ గుడ్డలు అమ్ముతూ ఉన్నారు. చాలా తక్కువ రేటుకే ఇక్కడ పేదలకి, నిరుపేదలకు కూడా బట్టలు దొరుకుతాయి. ఇక్కడ నుంచే చెప్పారు కదా, పుత్తూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే కాళ్ళు చేతులకి కట్లు కడుతుంటారో ఆ గుడ్లు కూడా ఇక్కడ నుంచే వాడతారు. అందుకే ఇక్కడ తక్కువ ధరతో దొరకడం వల్లనే పేదలకి దాని ద్వారానే సహాయం చేయడం ఇంకా సులువు అవుతుంది. సో ఇక్కడ వీరైతే చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం వీరికి సహకరించాలని ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులని కలిసినప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సో దయచేసి
మమ్మల్ని గుర్తించండి, మాకు మా భవిష్యత్తు పిల్లలకి కూడా ఒక దారి చూపించండి అని చెప్పి చెబుతున్నారు. వీళ్ళు రోజంతా కష్టపడి ఎంత అమ్మినా కూడా ఇక్కడ చాలా హైయెస్ట్ వచ్చేసి 100 రూపాయలు, 100కి 150 ఇంతకు మించి ఉండదు. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలే ఉంటాయి గుడ్డలు. సో వీళ్ళు రోజంతా ఎంత కష్టపడి అమ్మినా కూడా చేతికి ఒక 1000 రూపాయలు కూడా రాని పరిస్థితి. చాలా దారుణంగా వీళ్ళ జీవనాలు అయితే ఇక్కడ నడుస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామన్ హోసన్నతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.